అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజా సమస్యలపై సభలో గలమెత్తాలని మార్గనిర్దేశం చేశారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ బీఆర్ఎస్పీ సమావేశం నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ ప్రజా ప్రతినిధులకు అన్ని అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ఎత్తి చూపాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై ప్రభుత్వానికి ప్రతిరోజు ప్రశ్నలు సంధించాలన్నారు. రైతుల గొంతుకగా నిలిచి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రజా సమస్యలపై బలంగా వాణిని వినిపించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ చెప్పండి. దాదాపు 3 గంటల పాటు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ అధ్యక్షతన కొనసాగింది. దీనికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీ సమావేశాల్లో వివరించాల్సిన తీరుపై ఆ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ళ సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరిత హామీలను అమలు చేయకపోవడం పట్ల కూడా వాళ్ళ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. అంశాల వారీగా సమావేశంలో ప్రస్తావించాల్సిన ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకు ఏదైతే ఇచ్చిన హామీని అమలు చేసే వరకు కూడా శాసనసభ వేదికలను ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి. ప్రజలకు మంచి చేసే విధంగా ఇలా శాసనసభలో ఫలప్రదంగా చర్చించేందుకు ప్రభుత్వంపై మనం పోరాటం చేయాలి. ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా ఈ సమావేశాల్లోనే చర్చించాలని చెప్పేశారు. ఏదైతే ప్రధానంగా హైడ్రాకు సంబంధించి కావచ్చు, మూసీ సుందరీకరణ, ఇటు రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫార్మాసిటీకి సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. వారికి దానికి ఉపయోగం ఏంది, దానికి ఆనాడు ఫార్మాసిటీ ఎందుకు నెలకొల్పాలనుకున్నామో, ఫార్మాసిటీ ఉపయోగం ఏందనే అంశాలపైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇటు ఎవరైతే శాసనసభకు సంబంధించి ఇటు మండలిలో సైతం ఇదే ప్రజా గొంతుకై మనం వినిపించాలి, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని చెప్పారు. అంతేకాకుండా గురుకులాలకు సంబంధించి ప్రధానంగా సమస్యలు తలెత్తుతున్నాయి. గురుకుల విద్యార్థులకు సంబంధించి అనేక సమస్యల తన వెళ్తున్నాయి. ఆనాడు గురుకుల విద్యను పేద విద్యార్థులకు ఒక ఉన్నత విద్యను అందించేందుకు, ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దేందుకు దాదాపు 1000కి పైచీలకు గురుకులాలు ఏర్పాటు చేసి ఆనాడు ఆర్ఎస్ కుమార్ నేతృత్వంలో గురుకులాలను ఒక ఉన్నతమైన స్థితి తీసుకపోతే వల్ల ఈ సంవత్సర కాలంలో గురుకులాల అధ్వాన స్థితికి చేరుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ దిశానిర్దేశం చేశారు. దీనిపైన కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇలా రైతు బంధు ప్రత్యేకత, ఆనాడు రైతు బంధు ఎందుకు పెట్టాము, రైతులకు ఇవాళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి అనే అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ సమస్యలన్నింటినీ కూడా శాసనసభ వేదికగా ఖచ్చితంగా నిలదీయాలి. ఏదైతే ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగించడం లేదు, ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ కావచ్చు, అనేక అంశాలను కూడా ఇవాళ ప్రస్తావిస్తూ ఖచ్చితంగా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఖచ్చితంగా సభకు ప్రతి ఒక్క శాసనసభ వారు ఇచ్చిన మేనిఫెస్టో అమలుపై కూడా నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. శాసనసభలో మేనిఫెస్టోకు సంబంధించిన 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు అమలుపై ఖచ్చితంగా పోరాటం చేయాలి. అంతేకాకుండా ఏదైతే ఇటు ప్రధానంగా ఇటు ఎమ్మెల్యేలకు జరుగుతున్న ప్రోటోకాల్ సంబంధించి కూడా స్పీకర్ దృష్టి తీసుకెళ్లాలి. స్పీకర్ కు ఖచ్చితంగా లేవనెత్తాలి. స్పీకర్ ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిన సమయం ఇచ్చే విధంగా కూడా మనం పోరాటం చేయాలి. శాసనసభలో ఖచ్చితంగా మన వాణిని వినిపించి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా వల్ల మనకు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ నగరానికి కావచ్చు, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉంది. వాళ్ళ అవగాహన లేకుండా
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఇలా ప్రజల్లోనే ఆ శాసనసభ వేదికగా ప్రజలకు తెలిసే విధంగా ఇలా ఎండగట్టాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలయ్యే విధంగా ఇవాళ శాసనసభలో చర్చించాలి. ఖచ్చితంగా ప్రోటోకాల్ వివాదం కావచ్చు, ఇటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సభ దృష్టికి తీసుకెళ్లి సభలో ప్రస్తావించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అన్ని సమస్యలను ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం సభలోనే లేవనెత్తాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ అవకాశం సభలోనే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి శాసనసభ వేదికగానే ఇవాళ ప్రజా పోరాటం చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవాళ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. అనంతరము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో పలు అంశాలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఏదైతే సమావేశాలకు సంబంధించి మాకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు, అనేక అంశాలను కూడా మాకు ప్రస్తావించారని చెప్పారు. అయితే ఏదైతే కొన్ని అంశాలను ప్రత్యేకంగా చెప్పారు, రైతులకు ఉన్న మద్దతు కార్యక్రమాలకు సంబంధించి రైతు భరోసా పక్కకు పెట్టడం, ఏదైతే వడ్ల కొనుగోలు సంబంధించి, బోనస్ సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి అనేక అంశాలను కూడా ఈ సమావేశంలో లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే అదే కాకుండా గురుకుల బాట పేరుతో చేపట్టిన పర్యటన తర్వాత ఇచ్చిన నివేదికను రూపొందించిన ఈ పార్టీ సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బృందం నివేదికను సమర్పించింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి. దాన్ని కూడా సభలో ప్రస్తావించాలని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు కూడా చెప్పారు. గురుకులాల ద్వారా బడుగు బలహీన దళిత గిరిజన పిల్లలకు భవిష్యత్తు నిర్మాణం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి, అంధకారంలో నెట్టే ప్రయత్నం చేసింది కాబట్టి వారికి ఒక న్యాయం జరిగే విధంగా ఈ సభను వేదికగా చేసుకోవాలని చెప్పారు. 20 చోట్ల ఫార్మా విలేజ్ల పేరుతో పేద రైతుల భూములను గుంజుకుంటున్న ప్రభుత్వ కుట్రపై కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసినట్టు ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏదేమైనప్పటికీ శాసనసభ సమావేశాలను ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా నిలదీయాలని చెప్పేసి, ప్రభుత్వం నిలదీయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ.